వైఫ్కి జాబ్ ఉంది, ఆమె టీచరు. సో కాబట్టి ఇక కుటుంబ సభ్యుని ఇబ్బంది పెడుతున్నారు. సో నేనే అక్కడ లొంగిపోయి సో మళ్ళీ బెయిల్ తీసుకొని నేను న్యాయ పోరాటం చేస్తా అన్నా అని చెప్పిండు. సరే బ్రదర్, మీ న్యాయవాదిని ఇంకా ఒకసారి డబుల్ చెక్ చేసుకొని పోమన్నా. ఆ రోజు నైట్ మాట్లాడినా పొద్దున 9 అరౌండ్ 9:30కి ఆయన కోర్టుకు పోయి కోర్టు ఆవరణలో సో ఆయన జడ్జి ముందు హాజరవుతుంటే మధ్యలో కోర్టు ఆవరణలో ఏది వీళ్ళు ఇష్టం చేయడానికి లేదు పోలీసులకి హక్కు. ఓకే, సో ఏది కోర్టు ఆవరణలో ఏంటంటే చెప్తాను. సో నిర్మల్ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు. మానవ హక్కుల కమిషన్ రాజ్యాంగం మీద చట్టాల మీద అవగాహన లేని వారు పోలీసు వృత్తికి పనికిరారు. నిర్మల్ పోలీసుల అత్యుత్సాహం పనికిరాదు, చట్టాలను గౌరవించాలి. సో కోర్టు సో వాళ్ళ న్యాయవాది పంపించిండు. ఇప్పుడు ఈ న్యాయవాది ఎవరి కారుని అయితే ధ్వంసం చేసిండ్రో, ఎవరినైతే ఇబ్బంది పెట్టినరో, సో ఆయన కారుని ఎట్లా చేసిండ్రు చూడు పోలీసులు. అరే నువ్వు జర్నలిజం చేస్తావా, బంద్ చేసుకోవమ్మా. ఇష్టం ఉన్నట్టు ఎందుకు చెప్తావు? పోలీసులకి కారుని ధ్వంసం చేసి ఆ కోడిచ్చిండు.